జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. ఈరోజు ఇంత శుభ పరిణామాన్న మన విశాఖ పోరాటాల పురిటి గడ్డ, ఈ పోరాటాల పురిటి గడ్డలో మనందరి ఆశా జ్యోతి, మనందరి నిరంతర శ్రామికుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జై ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ముంగిట ఈ యొక్క ప్రత్యేక హోదా కోసం వచ్చినటువంటి ముఖ్యంగా పెద్దలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అలాగే అనేక మంది పార్టీ నాయకులు, మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను. పెద్దలారా, సోదరులారా, మీ అందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మనందరికీ కూడా పార్లమెంటు సాక్షిగా, ప్రజాస్వామ్య సాక్షిగా, వెంకన్న దేవుడు సాక్షిగా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అనేది మీ అందరికీ కూడా ఒక్క మాటలో చెబుతాను. ప్రత్యేక హోదా అనేది ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సామాన్య ప్రజలు, అలాగే పేద బడుగిన బలహీన వర్గాల ప్రజలు, వారందరికీ కూడా చేయూతనిచ్చేటటువంటి మహత్తరమైనటువంటి హోదా అది. దానికి ఎలా అంటే ఈ రోజున సామాన్య మానవుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా దానివల్ల తగ్గేటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. మనం వేసుకునేటువంటి ఈ షర్ట్ ఖరీదు 100 రూపాయలుంటే మరి ప్రత్యేక హోదా కానీ వస్తే ఈ షర్ట్ విలువ అప్పుడు 30 రూపాయలే అవుతుంది. మనం కొనుక్కునేటువంటి పెన్ను మరి 50 రూపాయలు ఉంటే ప్రత్యేక హోదా కానీ వస్తే ఈ పెన్ను వాల్యూ ఓన్లీ మరి 10 రూపీస్కే వస్తుంది. ఇలాంటి తరుణంలో ఇంత మన 5 కోట్ల మందికి ఉపయోగపడేటువంటి ఈ ప్రత్యేక హోదాని మరి నిజంగా 2.5 సంవత్సరాల నుంచి మన ఆశా జ్యోతి, మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర పోరాటం, అటు ఢిల్లీలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అనేక చోట్ల పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భం. మరి పెద్దలారా, ఈ రోజున మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మన జగన్ గారు అన్నటువంటి గొప్ప ఒక మాట, ఈ రోజున తెలంగాణ అనేది అసాధ్యం అనేటువంటి దాన్ని మరి తెలంగాణ నాయకులు సుసాధ్యం చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున సాధ్యం అనుకునేటువంటి ప్రత్యేక హోదా ఈ రోజున అసాధ్యం చేస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు చంద్రబాబు గారు, మోడీ గారు. పెద్దలారా, ఈ రోజున మనందరం కూడా ఒక్క విషయం ఆలోచించండి. ఈ యొక్క ప్రత్యేక హోదా కోసం మనమే కాదు, మన ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి అక్కలకు, చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు, పెద్దలకు అందరికీ కూడా వివరించి ఈ ప్రత్యేక హోదా నినాదం ఒక పెద్ద ఒక రకమైనటువంటి విప్లవ నినాదంగా మనం తీసుకెళ్ళినటువంటి రోజులే ఈ రోజున నిజమైనటువంటి దీనికి సార్థకత, నిజమైనటువంటి మనకి నిజమైన స్వాతంత్రం వస్తున్నట్టు. పెద్దలారా, మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మన పార్టీ ఈ రోజున ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే మరి తప్పనిసరిగా మరి ఇంకా ఏ స్థాయికి వెళ్తున్నారంటే మన నాయకుడు
మరి అవసరమైతే మరి పార్లమెంట్లో అలాగే అన్ని చోట్ల కూడా పోరాడి అవసరమైతే పార్లమెంట్ సభ్యులతో కూడా రాజీనామా చేయించి మన నినాదాన్ని మోడీ గారి చెవిలో డి అని కొట్టుకునేలాగా మళ్ళీ మనమందరం కూడా ఈ యొక్క ప్రత్యేక హోదాని ఈ యొక్క నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని మీరందరూ కూడా ఇంత మరి భారీ ఎత్తున మరి ఈ యొక్క మహాసభకు విచ్చేసినందుకు ప్రత్యేకంగా నా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి సుమారు 4000 మంది ఈ ప్రజలు మన నాయకులు కార్యకర్తలు వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా నేను అందరికీ కూడా మీ అందరి శిరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి విరమిస్తున్నాను. జై హింద్. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.